తప్పులైనా సరే అవన్నీ కూడా లెక్క చేయకుండా వాళ్ళకి నేను భక్తి యోగం యొక్క ఫలాన్ని ఇస్తానని కృష్ణుడు 11వ స్కంద భాగవతంలో చెప్తారనమాట. సో ఈ భక్తి యోగం దివ్యమైనటువంటిది కాబట్టి ట్రాన్సెండెంటల్ అనమాట. సో దివ్యమైన కాబట్టి ఈ కొంచెం కూడా తప్పు చేసినా సరే, పతనం అయిపోయినా సరే కూడా మనకి నష్టం లేదనమాట. సో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. So intelligence of those who are on the path of bhakti is resolute and one-pointed, but the intelligence of those who are averse to bhakti is many branched and inconclusive. So ఈ శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తారనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే శ్రవణం కీర్తనం విష్ణు కలిగిన ఈ పద్ధతిలో అచంచలమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ ప్రాసెస్ ని, ఆ భక్తి యోగాన్ని అవలంబించి ఎవరైతే భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారో దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనం చేస్తున్న ఈ శ్రవణం కీర్తనం విష్ణు ఈ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయడమే వ్యవసాయాత్మిక బుద్ధి అంటారన్నమాట. అటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎటువంటి పట్టుదల ఉంటుందంటే, మా గురుదేవులు ఇచ్చిన ఈ పద్ధతిని, శ్రవణం కీర్తన విష్ణు, ఈ నవవిధ భక్తిని సాధన స్టేజ్ లోని సాధన స్టేజ్ అంటే ఇది మనది సాధన స్టేజ్. సాధ్య స్టేజ్ అంటే మనం పర్ఫెక్ట్ అయిపోయినట్టు. ఆ పర్ఫెక్షన్ స్టేజ్ లో కూడా, సాధన స్టేజ్ లో కూడా ఎప్పుడు కూడా ఈ శ్రవణం కీర్తనం విష్ణు ఈ ప్రాసెస్ ని విడిచిపెట్టకుండా, ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా, నాకు ముక్తి లభిస్తుందా, ఇంకెక్కడ నాకు మంచి జీవితం లభిస్తుందా, ఎక్కడికి వెళ్తాను, వీటన్నిటి గురించి కూడా ఆలోచించకుండా గురుదేవుల యొక్క ఆజ్ఞని పాలిస్తూ నేను బ్రతుకుతాను అని అనుకోవడమే వ్యవసాయాత్మిక బుద్ధి అని ప్రభుపాద్ వారు చెప్తారనమాట. నేను ఈ శ్లోకం చదివి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తాత్పర్యం చదివి నేను నా జీవితంలో చాలా ప్రభావితుడినయి ఈ కృష్ణ కాన్షియస్ ఆందోళనని నేను వ్యాప్తి శ్లోకం ఆధారం మీద అని, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ శ్లోకం. మిగతా కర్మకాండ అవన్నీ కూడా అనేకమైనటువంటి శాఖలతో వృద్ధి చెందిపోతుంది అనమాట. కర్మకాండలో ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేయడం, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు చేయడం, వాటికి ఎన్నో రకాలైనటువంటి ఫలాలను మనం అందుకోవడం, ఇవన్నీ కూడా మన యొక్క బుద్ధి అనేక శాఖల మీద వ్యాప్తి చెందిపోతుంది అనమాట. కానీ ఈ జ్ఞానయోగంలో కూడా అదే. ఫస్ట్ జ్ఞానయోగంలో మొదట్లో నిష్కామ కర్మ చేసుకోవడం, చిత్తశుద్ధి చేసుకోవడం, ఆ తర్వాత కర్మఫల త్యాగం చేయడం, ఆ తర్వాత జ్ఞానం పొందడం, జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టి మళ్ళీ ఇంకా మనకి ఫలం దొరకకపోతే కొంచెం భక్తి చేసుకోవడం, ఇలాగా ఆ పద్ధతిలో కూడా బుద్ధి అనేక రకాల శాఖల మీద విభజించబడిపోతుంది అనమాట. కానీ భక్తి యోగంలో ఈ శ్రవణం కీర్తనం విష్ణు ఈ నవవిధ భక్తికి తప్ప ఇంకా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అందువల్ల ఆ బుద్ధి స్థిరంగా ఉండి మనకి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళి అమోఘమైనటువంటి పద్ధతి అన్నమాట. సో వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఇదన్నమాట. సో యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్థితి వాదినః
కొంతమంది వేదవాద రతులు అంటే అంటారనమాట. వాళ్ళందరూ కూడా మనకి మన ఏదైనా చెట్టు వేసినప్పుడు ఆహ్, హ్మ్. పుష్పాలు వస్తాయి. పుష్పాల తర్వాత కాయలొస్తాయి. కాయల తర్వాత కాయలు పండిన తర్వాత ప అదేను మామిడికాయలు ఏదైనా బాగా పండిన పండే చాలా రుచికరంగా ఉంటాయన్నమాట. కానీ చాలామంది పుష్పాలతో ఆహ్, సంతోషం పడిపోతారన్నమాట. అది కాదనమాట. ఎవరైతే ఈ వేదాలు చదివి కర్మకాండ ఆహ్, ప్రాసెస్‌ని ఫాలో అయ్యి ఏదో స్వర్గలోకం వెళ్ళడం, మంచి అందమైన జీవితం నడపాలని కోరికలు కోరుకోవడం, ఇవన్నీ కూడా పుష్పాలనమాట. కానీ ఆహ్, కృష్ణుడు వేదాలు చదవడం వల్ల మనకు అర్థమవుదని భాగవతం ఫస్ట్ క్యాంటోలో నిగమ కల్పతరోర్ గలితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రస్మాలయం ముహురహో రసిక భువి భావుకః అని సుఖదేవ స్వామి అది సుధగ స్వామి అంటారనమాట. సో ఈ పండేది యూనో బాగా మామిడి పండు బాగా పండిపోయినప్పుడు ఆ చెట్టు మీద ఉండకుండా నేల మీద పడిపోతుందన్నమాట. ఆహ్, దీని అర్థం విశ్వనాథ్ చెప్తారు. అదంటే వేదాల్లో వేదాలు చదవడం వల్ల కృష్ణుడు దొరకడు. ఎందుకంటే ఆహ్, వే ఈ వే కల్ప వేదాలనేటి కల్పవృక్షం యొక్క ఆహ్, పండు ఈ సారాంశం అంతా ఈ మామిడి పండ్ల ఈ ఆ పండు కింద పడిపోయింది. ఆ భాగవతం రూపంలో అన్నమాట. సో, భాగవతం చదివితేనే కృష్ణుడు దొరుకుతాడు అని విశ్వనాథ్ చెప్తారు. అది ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. హ్మ్. సో భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నా విధీయతే. ఆ, ఆ, ఎవరైతే ఆ, ఈ భౌతిక సుఖాలకి పట్ల ఆసక్తి పెంచుకుంటారో, ఆ, ఈ ఐశ్వర్యాలు పొందాలని కోరికలు కోరుకుంటారు, ఆ, అటువంటి వాళ్ళు ఆ, ఈ స్వర్గలోకాలకి వెళ్ళాలని అటువంటి సుఖాల మీద ఆసక్తి యూనో పెంపించుకొని వాళ్ళకి ఈ వ్యవసాయాత్మక బుద్ధి రాదనమాట. సో అందువల్ల ఈ కృష్ణుడు చెప్పాడనమాట, ఈ భోగైశ్వర్య ఈ రెండింటిని కూడా విడిచిపెట్టాలి అని. అదే అనమాట. సో అభ్యాస యోగ ఆరో అధ్యాయంలో కూడా అర్జునుడు చెప్తాడు కదా, చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవద్రం తస్యాహం నిగ్రహం అన్ని వాయురివ సుదుష్కరం. ఈ మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టమని అంటే అసంశయ మహాబాగు మన దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన శిక్షతే. ఈ రెండు కూడా ఆ, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట భక్తి యోగంలో. అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అంటే ఆత్మ వస్తువు మీద ఆసక్తి పెంచుకుని కృష్ణుడు కి సంబంధించిన పనులు చేయడమే అభ్యాసం అంటే. వైరాగ్యం అంటే అనాత్మ వస్తువుల నుంచి దూరంగా ఉండడం అనమాట. సో ఈ రెండు కూడా ఒకేసారి మనలో తెప్పించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా అన్నం వండించాలి అనుకోండి, అప్పుడు పొయ్యి ఆ పొయ్యి మీద గిన్నె పెట్టి ఆ గిన్నె కింద మంట వెలిగించాలి. రెండు ఒకసారి చేయాలన్నమాట. సో రెండు వేరువేరుగా చేస్తే అన్నం ఉడకదన్నమాట. అలాగే అభ్యాసం, వైరాగ్యం ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు భక్తి యోగంలో. అందుకే మన సర్వం భట్టాచార్య అన్నారు, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్షార్థం పురుషం. వైరాగ్య విద్య ఈ చాలా ఇంపార్టెంట్. సో వైరాగ్యం అంటే ఈ భోగలాలసత్వం విడిచిపెట్టడమే అనమాట. సో లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, ఇంకెవరైనా గుర్తుందా సాధకుడి యొక్క యూనో చతుష్టయ సాధన సంపత్తి ఎవరికైనా గుర్తుందా?
హరే కృష్ణ. చతుష్టయ సాధన హరే సంపత్తి గుర్తులేదు రోజు. మర్చిపోరా. చతుష్టయ సాధన సంపత్తి ఉండాలన్నమాట సాధకులకి. ఒకటి ఏంటంటే నిత్య అనిత్య వివేకం, నిత్య వస్తువు ఏంటో అనిత్య వస్తువు ఏమిటో తెలుసుకోగలిగే వివేకం. రెండోది సమధమ సంపత్తి. దమ అంటే బాహ్య ఇంద్రియాల్ని దమనం చేయడం, కంట్రోల్ చేయడం. సమ అంటే మనస్సుని కంట్రోల్ చేయడం, సమధమ సంపత్తి. మూడోది భోగలాలసత్వ త్యాగం. ఈ భోగాలన్నీ అనుభవించాలని, భౌతిక సుఖాలు అనుభవించాలని ఈ లాలస విడిచిపెట్టడం. నాలుగోది టాలరెన్స్, క్షమ. ఈ 4 రామానుజ అంటారు చతుష్టయ సాధన సంపత్తి, సాధకులకి యొక్క ఐశ్వర్యం అన్నమాట. ఈ 4 గుర్తుపెట్టుకోండి. అనిత్య వివేకం, రెండోది సమధమ సంపత్తి, మూడోది భోగలాలసత్వం త్యాగం, నాలుగోది క్షమ, టాలరెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో హి నిత్య సత్వస్తు నిర్యోగ క్షేమ ఆత్మవాన్. సో ఈ 3 వేదాలు, ఈ వేదాలన్నీ కూడా త్రిగుణాత్మకం అన్నమాట. ఎందుకంటే ఏ విషయం మీద చాలా ఎక్కువగా చెప్పబడిందో దాని మీద టైటిల్ దాని మీద దాని పేరు ఇస్తారనమాట, టైటిల్ పేరు. సో ఈ వేదాల్లో ఎక్కువగా ఈ కర్మకాండ గురించే చాలా ఎక్కువగా చెప్తారనమాట. ఇంకొంచెం జ్ఞానకాండ గురించి కొంచెం కానీ భక్తి యోగం గురించి చాలా తక్కువ చెప్పారనమాట. ఎందుకంటే భక్తి యోగం కృష్ణుడు అందరికీ ఇవ్వదలుచుకోలేదు. అందువల్ల కొంచెం గుప్తనీయంగా పెట్టారనమాట భక్తి యోగం. కానీ మనం అనకూడదు వేదాల్లో భక్తి యోగం గురించి చెప్పలేదండి అంటే. మనం అలా అంటే అనాథరైజ్ అయిపోతుంది అన్నమాట భక్తి. ఎందుకంటే వేదాలు మనకి ఆథరైజ్డ్ కదా, ప్రామాణికం కదా. అందువల్ల మనం ఎప్పుడు కూడా వేదాల్లో భక్తి చెప్పలేదని అనకూడదు. ఎందుకంటే గోపాల్ తపని ఉపనిషత్తులో, మరి కొన్ని ఉపనిషత్తులో భక్తి గురించి చెప్పారన్నమాట, నారద పాంచరాత్ర ఇవన్నీ కూడా. సో కానీ త్రిగుణాత్మకం అన్నారన్నమాట. త్రిగుణాత్మకం అంటే ఈ 3 గుణాలతో సంపన్నమైనది అన్నమాట. కానీ మనం పుష్పితం వాచ్యం చెప్పుకున్నాం కదా. మనం ఈ మొదట్లో ఇవన్నీ కూడా చేసిన తర్వాత చేయకూడదని కాదు, ఈ కర్మలు అవి చేయకూడదని కాదు, కానీ అక్కడే ఆగకూడదు అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, భక్తి మార్గంలోకి ముందుకు వెళ్ళాలి. సో వేదాల యొక్క పారమార్థిక అర్థం తెలుసుకుంటే అప్పుడు మనం ఈ వేదాలన్నీ కూడా త్రిగుణాత్మకాలే అని మనం అర్థం చేసుకుని, కానీ ఈ కర్మలన్నీ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకి ఈ శరీరం ఉన్నంత కాలం కూడా ఈ శరీరానికి పోషించడానికి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ కర్మల్ని కంప్లీట్ గా త్యాగం చేయకూడదు. ఎందుకంటే నియతం కురు కర్మత్వం కర్మర్జాయో హి అకర్మణ శరీర ఎత్రాపిచతే నా ప్రసిద్ధి అకర్మణ అని 3వ అధ్యాయంలో కృష్ణ చెప్తాడనమాట. ఈ కర్మల్ని కర్మ చేయకపోతే శరీరాన్ని పోషించడం కూడా కష్టమైపోతుంది అని. అందువల్ల మనకి ఈ అల్టిమేట్ జర్నీ మనకి ఏంటో తెలుసుకుని అప్పుడు ఈ భక్తి యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా
మనం అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఈ వేదాలని వీటిని కూడా మనం విడిచిపెట్టి ఒక భాగవతం భగవద్గీతలో ఫిక్స్ అయిపోయి అప్పుడు మనం చాలా అడ్వాన్స్ అయిపోతే అప్పుడు చెప్తున్నాను అనమాట, నిర్యోగక్షేమ ఆత్మవాన్. యోగక్షేమ అంటే యోగా అంటే మనకి లేనిది తెచ్చుకోవడం, అది తెచ్చుకోవడానికి ప్రయత్నించడం, అది యోగం అంటారు. క్షేమం అంటే మన దగ్గర ఉన్నది రక్షించుకోవడం క్షేమం అంటారు అనమాట. సో కృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్పారు కదా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం హామ్యహం అని. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ తర్వాత యావనర్థ ఉదపానే సర్వతః సంప్లుదోదకే తాహాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది కూడా. దీని అర్థం ఏమిటంటే ప్రభుపాద చెప్పారనమాట, మన గ్రామాల్లో అప్పుడప్పుడు యూనో ఈ స్నానం చేయడానికి ఒక బావి, బట్టలు ఉతుకోవడానికి ఒక బావి, అంట్లు తోవడానికి ఒక బావి, ఇలాగా రకరకాల బావులు ఉండేవి అనమాట. కానీ నది ఎక్కడైతే నది ప్రవహిస్తుందో అన్ని పనులు కూడా నదిలో చేయొచ్చు. ఎందుకంటే ఈ నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రవహించే నీళ్లు దూషితం అన్నమాట. కానీ ప్రవహించని నీళ్లు దూషితం అయిపోతాయి. అందువల్ల వేరువేరుగా పెట్టారనమాట. అలాగే ప్రభుపాద చెప్పారనమాట, కృష్ణ భక్తిలోకి వస్తే అన్నీ కూడా సాధించవచ్చు, వేరువేరుగా చేయక్కర్లేదు. ఎందుకంటే బుద్ధిస్టులు అంటారు అహింస పరమధర్మ అని. కానీ కృష్ణుడు ఎవరైతే కృష్ణుడు యొక్క భక్తులు అయిపోతారో న్యాచురల్ గా సహజంగా వాళ్ళు అహింసవాదులు అయిపోతారు. ఎందుకంటే మనం మాంసం అది తినరామని. కానీ మనం మన మన యొక్క లక్ష్యం వెజిటేరియన్ అవడం కాదు, ఫలహారి అవడం కాదు. మన లక్ష్యం కృష్ణుడి యొక్క భక్తి. కానీ కృష్ణ భక్తి చేస్తే అన్నీ కూడా మనం సాధించవచ్చు అనమాట. అన్ని లక్షణాలు మనలో వచ్చేస్తాయి అనమాట. అందువల్ల వేరువేరుగా కొన్ని క్వాలిటీస్ మనకు కావాలి, సంపాదించుకోవాలి అని మనం ప్రయత్నించకుండా కృష్ణ భక్తి చేస్తే అన్ని లక్షణాలు, అన్ని గుణాలు మనలో వచ్చేస్తాయి. అందువల్ల భక్తి యోగం చేసుకుంటే ఇంకా మరేవి ఇంకా చేయవలసిన అవసరం లేదు. ఇది అన్నమాట. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతో అసంగస్వ కర్మణి. మన భారతదేశంలో అందరికీ తెలిసిన ఈ శ్లోకం ఇదే అన్నమాట. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇవన్నీ వాళ్ళకి ఈ శ్లోకం అర్థం లేదు కాబట్టి ఈ శ్లోకం చాలా మిస్కోట్ చేస్తుంటారు అనమాట. కృష్ణుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట, కర్మణ్యే వాధికారస్తే, కర్మ చేయడానికి నీకు అధికారం ఉన్నది, కానీ మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఎప్పుడు కూడా ఈ కర్మ ఫలాన్ని అనుభవించే హక్కు నీకు లేదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్ మాతో అసంగోస్వ కర్మణి. సో కృష్ణ చెప్తున్నాడు, నీకు ఫలం దొరకట్లేదు అని భావించి కర్మ చేయకుండా ఉండకు, అకర్మ మీద ఆసక్తి పెట్టుకోకు, వికర్మ చేయకు, అకర్మ మీద ఆసక్తి పెట్టుకోకు. ఎందుకంటే నేను కర్మ చేస్తే నాకు ఫలం దొరకదు అని అనుకుని కర్మని త్యజించకూడదు అనమాట. ఆ కర్మ చేసి ఆ ఫలాన్ని కృష్ణుడికి అర్పణ చేయడమే అది బుద్ధియోగం అనమాట. సో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ చాలా మంది అంటుంటారు అనమాట, వాడు కర్మయోగండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అది నడుపుతుంటాడు, నేను ఒక్క పైసా ఇవ్వడు హరికృష్ణ మందిరానికి, ఒక్క దానం చేయడు,
చాలా మంది అంటుంటారు గాంధీ కర్మయోగి అని, అంబానీ కర్మయోగి అని. వీళ్ళందరూ కర్మయోగి కాదు, కర్మ లంపట్లు అనమాట. కర్మ లంపట్ అంటే కర్మ చేసుకోవడం, ఆ ఫలాన్ని అనుభవించడం, భౌతిక సుఖాలని అనుభవించడం, అంతే వాళ్ళకి. కానీ కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కర్మ చేసే అధికారం నీకుంది, కానీ కర్మ ఫలాన్ని అనుభవించే అధికారం నీకు లేదు. సో ఎందుకంటే మనం ఒకసారి ప్రభుపాద్ దగ్గరికి మాయపూర్లో ఒక గ్లాస్ మర్చెంట్ వచ్చాడనమాట. అంటే ప్రభుపాద్ అడిగారు, ఏం చేస్తుంటారు అంటే అతను చెప్పాడు, నేను గ్లాస్ మర్చెంట్, అద్దాలు అవి తయారు చేస్తాను అంటే. ప్రభుపాద్ అన్నారు, పెద్ద దొంగ అని. అంటే శిష్యులందరూ ఆశ్చర్యపోయారు, అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకు అలా అన్నారంటే, ఈ గ్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మట్టి అని. సో మట్టి నువ్వు చేసావా అంటే, లేదు, నది ఒడ్డునో సముద్రం ఒడ్డునో మనకు దొరుకుతుంది. ఆ సముద్రం ఎవరు చేశారు, నువ్వు చేసావా? లేదు. ఎవరు చేస్తారు? కృష్ణుడు. సో కృష్ణుడు సముద్రాన్ని, ఆ నదిని చేస్తాడు. ఆ నది ఒడ్డున మట్టి నువ్వు తీసుకొచ్చి ఫ్యాక్టరీలో గ్లాస్ అది చేసి అమ్ముకుని నీ డబ్బులు నువ్వే ఉంచేసుకుంటావు, ఎంజాయ్ చేస్తావు అని. అంటే అతను అన్నాడు, శిష్యులు అన్నారు, ప్రభుపాద్ అప్పుడప్పుడు మనకి డొనేషన్ ఇస్తుంటాడేమని. అంటే ప్రభుపాద్ చెప్పారు, చిన్న దొంగ. సో మనం ఏ పని కర్మలు అవి చేసి ఏ పని చేసినా సరే, ఈ ఇంగ్రీడియంట్స్, మనం ముఖ్య పదార్థాలు, భూమి రాపు అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ, ఈ పంచభూతాలు అన్ని వస్తువులు కూడా ఈ పంచభూతాలతో చేసినవి అనమాట. ఈ పంచభూతాలు కృష్ణుడు నావి అంటున్నాడు అనమాట. అందువల్ల మనం ఎవరైనా కార్పెంటర్ని పిలిపించి కార్పెంటర్తో ఫర్నిచర్ అది చేయించామనుకోండి, ఆ ఫర్నిచర్ మనదే అనమాట. ఫర్నిచర్ చేయడానికి వాడికి ఏదో కూలి ఇస్తాం అనమాట. కానీ మనమే వుడ్ అది కట్టెలు అది రోజ్ వుడ్ అది ఇచ్చామన్నమాట. మనమే అవన్నీ ఇంగ్రీడియంట్స్ సప్లై చేస్తే ఆ ఫర్నిచర్ మనదే అవుతుంది. అలాగా అన్నీ కూడా కృష్ణుడికే చెందుతాయి. మనం ఏదో శ్రమ చేసి పనిచేస్తే మనకి మన శరీరాన్ని పోషించుకోవడానికి ఎంత అవసరమో అంత కృష్ణుడే ఇస్తానమాట. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యం జగత్ అని. అందువల్ల కర్మ చేయడానికి అధికారం ఉన్నది, కానీ కర్మ ఫలాన్ని అనుభవించే అధికారం లేదు. ఆ కర్మ ఫలాన్ని కృష్ణుడికి ఇవ్వాలి. దాన్నే యోగం అంటారని నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి అసిద్ధోర్ సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. మన ఇస్కాన్లో యోగా అంటే ఒకే అర్థం చెప్తారనమాట. యోగం అంటే ప్లస్ అని. కానీ యోగం అంటే మరో అర్థం చెప్తున్నారు అనమాట ఇక్కడ. యోగస్థః కురు కర్మాణి, యోగి అయి ఉండి, యోగంలో ఉండి, కురు కర్మాణి, కర్మలు చెయ్యు అంటున్నాడు అనమాట. సో ఎలా చేయాలి? యోగం అంటే ఏమిటి అప్పుడు చెప్తున్నాడు అనమాట. రెండు, యోగం అంటే సంగం త్యక్త్వా ధనంజయ. సంగం త్యక్త్వా ధనంజయ, ఈ త్రిగుణాలతో సంగం త్యాగం చెయ్యి. సంగం త్యక్త్వా ధనంజయ. ఈ సంగం త్యక్త్వా ఎలా చేయాలి అంటే అప్పుడు రెండు అనమాట. రెండు పాటించాలి. ఒకటి, ఈ పని నేను చేస్తున్నాను అని అహంకారాన్ని త్యాగం చేయాలి. ఒకటి. రెండోది, కర్మఫల భోక్తృత్వం విడిచిపెట్టాలి. అంటే ఈ కర్మఫలాన్ని నేను అనుభవించాలి అని కోరికని, ఆసక్తిని విడిచిపెట్టడం. ఈ రెండు చేస్తే సంగం త్యక్త్వా అయిపోతాం అనమాట. అది సో దాన్ని సంగం త్యక్త్వా. సో దెన్ ఇప్పుడు కృష్ణ చెప్తున్నాడు, సమత్వం యోగముచ్యతే సిద్ధి అసిద్ధి సమోభూత్వ. అప్పుడు నువ్వు అలా చేసినప్పుడు
సిద్ధి అసిద్ధి, సిద్ధి ప్రాప్తి చెందిన, అసిద్ధి అయిపోయిన, సిద్ధి ప్రాప్తి చెందకపోయినా సమానంగా ఉండడమే యోగం అని కృష్ణుడు అంటున్నాడు అనమాట. యూనో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, రెండిట్లో కూడా పర్ఫెక్షన్ ఆర్ ఫెయిల్యూర్, ఈ రెండిట్లో కూడా సమదృష్టి ఉన్నవాడే యోగి అని కృష్ణుడు డెఫినేషన్ ఇస్తున్నాడు అనమాట. సమత్వం యోగముచ్యతే. ఈ సమబుద్ధి చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కృష్ణుడు ఈ శబ్దాన్ని కనీసం 40 మార్లు ఉపయోగించాడు అనమాట భగవద్గీతలో. సమత్వం యోగముచ్యతే, సమబుద్ధి, సమత్వం, సమసర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఇలాగా సమ అని 40 సార్లు. ఈ సమత్వం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈక్వల్ విజన్, ఇది అర్థం చేసుకోవాలి. మొదట్లో సమదృష్టి అంటే సిద్ధి అసిద్ధి రెండింటినీ కూడా ఒకే విధంగా చూడడమే యోగం అని అంటున్నారు అనమాట. సో ఆ యోగం ఎలా మనకి లభిస్తుంది? యోగ ఎందుకంటే సంగం త్యక్వా ధనంజయ. సంగం త్యక్వా అంటే ఒకటి, నేను చేస్తున్నా అనే అహంకారాన్ని విడిచిపెట్టడం, కర్మఫలాన్ని కృష్ణుడికి అర్పించడం. ఈ రెండు చేస్తే మనం సంగం త్యక్వా అయిపోతాం. అప్పుడు యోగంలో మనం స్థితుడు అవచ్చు అనమాట. అతి యోగస్థః కురుకర్మాణి. అది. ఆ తర్వాత దూరేనా హి అవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ, బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవా. భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఈ దుష్ట కార్యాలన్నీ విడిచిపెట్టి చాలా దూరంగా ఉంది, ఈ నిష్కామ కర్మయోగలో శరణ్ పొంది పని చేయాలి అని. అప్పుడు దోస్ హూ డిజైర్, యాక్చువల్లీ ఎవరైతే కర్మఫలం మీద ఆసక్తి పెంచుకుంటారో వాళ్ళు అసలైన కృపణులు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కృపణ ఫలహేతవా. ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ వీక్ లో కృపణ అంటే ఏంటో అర్థాలు చెప్పాను. పిసినారి ఒక అర్థం. రెండోది ఇంద్రియాలను కంట్రోల్ చేయనివాడు. వెరీ గుడ్, ఇంద్రియాలు కంట్రోల్ చేయనివాడు. మూడోది ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నదండి. ఈ శ్లోకంలో ఉన్నది కృపణ ఫలహేతవా. కృపణ ఫలహేతవా అంటే ఫలాన్ని ఆశించేవాడే కృపణుడు అని. కర్మఫల ఆసక్తుడే కృపణుడు అని. మరో అర్థం చెప్పాను, అది తాత్విక అర్థం. ఒకసారి జనక మహారాజ్ సభలో చాలా మంది ఋషులు మునులు వాళ్ళందరూ కూడా, చాలా మంది యోగులు అందరూ కూడా సమావేశం అయ్యారు అనమాట. అప్పుడు జనక మహారాజు చెప్పాడు, చాలా కొన్ని వేల ఆవులు, వాటితో దూడలు అవన్నీ కూడా బంగారంతో అలంకరించబడి, నేను అన్నాను, ఎవరైతే బ్రహ్మవేత్త ఉన్నాడో ఇక్కడ, ఆ బ్రహ్మవేత్త వచ్చి ఈ ఆవులన్నిటిని కూడా దానంలో తీసుకోవచ్చు అని ప్రకటిస్తాడు అనమాట. అప్పుడు చాలా మంది ఋషులు మునులు గుసగుసలు ఆడుకుని సంకోచిస్తున్నారు. అప్పుడు యజ్ఞావల్క్యుడు అని ఒక ఋషి ముందుకొచ్చి చెప్తాడు, నేను బ్రహ్మవేత్తని, నేను ఆశ్రమం ఈ శిష్యులతో చెప్తాడనమాట, ఈ ఆవులన్నీ కూడా తీసుకెళ్ళి నేను కట్టే మన ఆశ్రమంలో. అంటే నువ్వు బ్రహ్మవేత్తలే అంటే అప్పుడు చాలా మంది కూడా అతన్ని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ప్రశ్నలు అడిగితే చాలా సంతోషకరంగా అతను జవాబులు ఇస్తాడు అనమాట. అప్పుడు
బ్రాహ్మణుడు ఎవరు, కృపణుడు ఎవరు అని అతను అడుగుతాడనమాట. అంటే అప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తాడనమాట. యోవా ఏతద్ అక్షరం గార్గి అవిదిత్వాస్మాల్ లోకాత్ ప్రాతిస కృపణః. ఎవరైతే కృష్ణుడిని తెలుసుకోకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోయి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారో వాళ్లే కృపణుడు అని అతను చెప్పాడు. ఎవరైతే బ్రాహ్మణులు ఎవరు అంటే కృష్ణుడిని తెలుసుకుని అతని లోకంలోకి వెళ్ళేవాడే బ్రాహ్మణులు అని అతను అంటాడు అనమాట. బుద్ధియుక్తో జహాతిహు ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మషు కౌశలం. యోగ కర్మషు కౌశలం బుద్ధియుక్తో జహాతిహ. ఈ యోగులకి రెండిటి మీద ఆసక్తి ఉండకూడదు అనమాట. సుకృత దుష్కృతే. సుకృతం మీద కూడా ఆసక్తి ఉండకూడదు. పాపకర్మలు, సుకృతి అంటే పుణ్యకర్మాలు, దుష్కృతి అంటే పాపకర్మలు, ఈ రెండిటి మీద కూడా ఆసక్తి ఉండకూడదు. రెండింటినీ కూడా ఈ లోకంలోనే జహాతీహ, ఈ లోకంలోనే విడిచిపెట్టడం. ఎలాగా? బుద్ధియోగం ప్రాక్టీస్ చేసి. బుద్ధియుక్త జహాతీహో ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ. సో యోగ కర్మషు కౌశలం. ఈ కర్మషు కౌశలం, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ కుషాగ్రాస్ నుంచి వచ్చిందనమాట. ఎవరైతే ఎప్పుడైతే శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్తాడో ఆ గురువు గారు మొట్టమొదట నేర్పించే పాఠం ఏంటంటే ఎందుకంటే కుషాగ్రాస్ చాలా ముఖ్యమైనటువంటి వస్తువు అనమాట. మన యోగులకి, బ్రాహ్మణుల ఇంట్లో ఎప్పుడు కూడా ఈ కుషాగ్రాస్ ఉండాలన్నమాట. మ్యాట్ అది ఉండాలి. ఎందుకంటే గరుడ పురాణంలో చెప్పారనమాట, ఎవరైతే చచ్చిపోయే వాళ్ళకి ఈ కుషాగ్రాస్ మ్యాట్ పడుకోబెట్టేస్తే, చాప మీద పడుకోబెట్టేస్తే వాళ్ళ అన్ని పాపాలు నష్టమైపోయి వైకుంఠం వెళ్ళిపోతారని అంటారు అనమాట. కుషాగ్రాస్, ఉసిర, నువ్వులు, తులసి, గంగా, ఇవన్నీ కూడా భగవంతుణ్ణి, జీవుల్ని వైకుంఠం చేర్పించడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నష్టపోవని పదార్థాలు అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ వరాహదేవి భగవంతుడి శరీరం నుంచి ఇవన్నీ వచ్చాయన్నమాట. కొన్ని జసకి కుషాగ్రాస్ ఏంటంటే వరాహదేవుడి వెంట్రుకలు అనమాట. ఈ నువ్వులు ఏంటంటే వరాహదేవుడి చెమట అనమాట. ఈ ఉసిరికాయ స్పిట్ అనమాట. అది ఆ తర్వాత గంగా, అవన్నీ తెలుసు కదా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తువులు అనమాట. సో ఈ కుషాగ్రాస్ ఎవరైతే చూడకూడనివి, రాత్రిపూట చూడకూడనివి చూసారో, తినకూడనివి తిన్నారో, వినకూడని విన్నారో, మన మనస్సు కలుషితం అయిపోతే పొద్దున్నే లేచి ఈ కుషాగ్రాస్ ని టచ్ చేస్తే ఆ ప్రాశ్చితం అయిపోతుంది, ఆ పాపాలు నష్టం అయిపోతాయి అన్నమాట అంత. సో కుషాగ్రాస్ ని ఎలాగా తెంపాలో మొట్టమొదట గురుగారు శిష్యుడికి నేర్పుతాడంట. అది ఒక సైడ్ గా, ఒక దిక్కులో ఇవన్నీ కూడా మొలుస్తాయి. అందువల్ల ఆ గడ్డిని ఎలా కొయ్యాలో గురుగారు నేర్పుతాడు అనమాట. చాలా కుశలం అంటే ఎక్స్పర్ట్ అనమాట. సో అందులో కుశలం రావాలి. అందు నుంచి కుషాగ్రాస్ నుంచి, కుషాగడ్డి నుంచి కుశలం వచ్చిందనమాట. యోగ కర్మషు కౌశలం. యోగం చేయడంలో మంచి బుద్ధి ఉన్నవాడని అంటా అనమాట. ఎలాగా? ఎటువంటి వాడు? ఉభే సుకృతి దుష్కృతే బుద్ధియుక్తో జహాతిహు. ఈ బుద్ధిని కృష్ణ భక్తిలో నియోగించి సుకృత కర్మని, దుష్కృత కర్మని రెండింటినీ కూడా ఈ యోగంలో త్యాగం చేసి, ఈ లోకంలోనే త్యాగం చేసి
యూనో తస్మాత్ యోగాన్ని అభ్యసించి వాడే యోగ పద్ధతిలో కుశలుడు అని కృష్ణుడు అంటాడు అనమాట. కర్మజాం బుద్ధియుక్త హి ఫలం త్యక్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. కృష్ణుడు ప్రభుపాద చెప్తారు అనామయం. అనామయం అంటే ఆమయం అంటే కలుషితమైనటువంటి వస్తువు అనమాట. అనామయం అంటే ప్యూర్ వైకుంఠ. సో కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్వా మనీషిణ. సో ఈ నిష్కామ కర్మయోగం ఈ 4 శ్లోకాలు అనమాట. ఫలం త్యక్వా మనీషిణ. సో చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఈ ఫలం త్యక్వా మనీషిణ. కర్మజం బుద్ధియుక్త హి ఈ బుద్ధియోగం చేస్తూ కర్మఫలాన్ని విడిచిపెట్టేసి కృష్ణుడికి అర్పణం చేసేసి యోగాభ్యాసం చేసుకుంటే జన్మబంధ వినిర్ముక్త, ఈ జన్మబంధాలను నుంచి ముక్తుడైపోయి పదం గచ్చంతి అనామయం, వైకుంఠ లోకంలోకి చేరిపోతాడు అని కృష్ణుడు చెప్తాడు. తర్వాత అర్జునుడు అడుగుతాడు అనమాట, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీర్ కిం ప్రవాసేత కిం ఆసీత వ్రజేత కిం అని. ఈ 55 శ్లోకం నుంచి 72 శ్లోకం వరకు ఒక 18 శ్లోకాలు కదా. ఈ 18 శ్లోకాలు అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు అనమాట. చాలా మంది గొప్పవాళ్ళు ఈ 18 శ్లోకాలు పారాయణ చేసుకుంటారు రోజును. ఎందుకంటే మనం అందరం కూడా ఈ స్థితప్రజ్ఞలో అయిపోతే కృష్ణుడు చెప్తాడు, ఆ స్థితప్రజ్ఞుడు అయినటువంటి వాడు నాకు చాలా ప్రియుడు అని 12వ అధ్యాయంలో చెప్తాడు అనమాట. నాకెవరు ప్రియులు అంటే ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్న వాళ్ళే నాకు ప్రియులు అని. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణేవచ ఇవన్నీ కూడా. సో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనియేవాత్మన సంతుష్ట తుష్టః స్థితప్రజ్ఞ తదోచ్యతే. ఇక్కడ కామం అంటే ఎవరికైతే వెళుతుంటుందో వాళ్ళే ఈ లోకంలో ఏదో ఒకటి లభించేసుకోవాలని సాధించాలని అనుకుంటారు అనమాట. సో ఎవరైతే హృదయం సంపూర్ణం అయిపోతుందో, ఎటువంటి కోరికలు ఉండవో, వాళ్ళు ఎటువంటి రకాలైనటువంటి పనులు చేయరు. ఎందుకంటే ఆత్మలోనే సంతుష్టి పొందుతారని. ఆత్మనేవ తుష్టః. అందువల్ల ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ప్రజహాతి అంటే ప్రకృష్ట రూపేణ జాతి మీన్స్ సంపూర్ణంగా త్యాగం చేయడం. సంపూర్ణంగా త్యాగం చేయడం ఏం త్యాగం చేయడం? భౌతికమైనటువంటి కామాన్ని. యదా కామాన్ అంటే కొంచెం కూడా ఎటువంటి కోరికలు కూడా అతని మనసులో ఉండవు. ఎందుకంటే సంపూర్ణుడు అయిపోయాడని కాబట్టి. అండ్ దెన్ ఏ విధమైనటువంటి మనస్సులో కూడా కోరికలు ఉండకూడదు అనమాట. ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. దెన్ తనలో తానే సంతుష్టుడిగా ఉన్నవాడిని స్థితప్రజ్ఞుడు అంటారనమాట. కానీ భౌతికమైనటువంటి కామాన్ని త్యాగం చేయాలి, కానీ ఆధ్యాత్మిక సంబంధం ఉన్నటువంటి కామాన్ని త్యాగం చేయకూడదు అని తాత్పర్యంలో రాస్తారు. ఎందువల్లంటే నిప్పు ఉంటే వేడితనం ఉంటుంది. నిప్పుని వేడిని మనం సెపరేట్ చేయలేం. అలాగే కోరికని ఆత్మని మనం సెపరేట్ చేయలేము అనమాట. ఆత్మ అంటే కోరిక ఉండడం అనమాట. కానీ భౌతికమైనటువంటి కామాన్ని త్యాగం చేయాలి, కానీ
ఆధ్యాత్మికమైనటువంటి కామాన్ని త్యాగం చేయకూడదు, చేయలేము కూడా అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు అనమాట. సో సో స్పిరిచువల్ డిజైర్స్ మనం పెట్టుకోవచ్చు. సో మనోగతాన్ అంటే మానసికమైనటువంటి యూనో కామాన్ని మనం విడిచిపెట్టాలి. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయకృద స్థితధీర్ మునిరుచ్యతే అని అంటారు. దుఃఖేషు, దుఃఖం మనకి ఆధ్యాత్మిక క్లేశం, ఆది భౌతిక క్లేశం, ఆది దైవిక క్లేశం, ఈ 3 రకాలైనటువంటి దుఃఖాలు మనకి దొరుకుతాయి. మనకి ఇక్కడ మనం దుఃఖాన్ని అనుభవిస్తాం అనమాట. ఈ 3 రకాల దుఃఖాలు. ఆ దుఃఖాల నుంచి ప్రభావితుడు అవడో, దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ, సుఖాల పట్ల ఆసక్తి ఉండదు, వీతరాగ భయ క్రోధ, రాగ భయ క్రోధ, ఈ 3 నుంచి ముక్తుడు అవుతాడు. అటువంటి వాడిని స్థితధీరి మునిరుచ్యతి అని అంటారు అన్నమాట. సో ఈ 3 రకాలైనటువంటి దుఃఖాలని ఎలాగా మనం మనం వీటి నుంచి ఎలా ముక్తి పొందాలి అని అంటే అప్పుడు మనకి భాగవతంలో ఉంటుందన్నమాట. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయ ఉన్మూలనం. తాపత్రయ ఉన్మూలనం. సో భాగవతం చదవడం వల్ల ఈ 3 రకాలైనటువంటి తాపాలు మనం మూలంగా పెకిలించబడ చేస్తానమాట. అది చాలా భాగవతం మనం చూస్తుంటాం. చాలా మంది భక్తుల ఇంట్లో కొంతమంది పిల్లలు చనిపోవడం, లేకపోతే బిజినెస్ లాస్ అయిపోవడం, లేదా కొంచెం రోగాలు అవి ఉండడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. వాళ్ళు ఎలా వస్తున్నాయి అంటే అప్పుడు కమెంటేటర్ అంటారు, ఆచార్యులు, మనం భాగవతం చదవడం వల్ల ఈ అన్ని రకాలైనటువంటి దుఃఖాలని సహనం చేసే శక్తి మనకి కృష్ణుడు ఇస్తాడనమాట, భాగవతం ఇస్తుంది అనమాట. అందువల్ల వాటి ద్వారా మనం ప్రభావితం అవ్వం. అవి ఎప్పుడు ఉండే ఉంటాయి. కానీ వాటితో ప్రభావితం అవ్వకుండా మనం భక్తి మార్గంలో స్థిరులై ఉంటాం అన్నమాట. అది కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తులో ఉంటామో అంతవరకు జీవిస్తామో అంతవరకు ఈ 3 తాపాలు, శరీరానికి రోగాలు, మానసిక రోగం, ఈ ఇప్పుడు తుఫాన్లు, వీటి వల్ల మనం కొంచెం దుఃఖం వస్తుంది. కానీ మన మనస్సు భక్తి యోగంలో స్థిరమైపడి ఉంటే వాటితో వాడి సహించే శక్తి మనకి కృష్ణుడు ఇస్తాడు అనమాట. అది ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. యూ కెన్ నోట్ డౌన్ ఆధ్యాత్మిక క్లేశ, మానసిక రోగం, శరీర సంబంధ రోగం, ఈ 2 కూడా నారద ముని 7వ స్కంద భాగవతం 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా బాగా చెప్తారనమాట. చాలా మంచి సలహా ఇస్తారనమాట. ఆధ్యాత్మిక క్లేశం ఉన్నవాళ్ళు ఈ యోగాసనాలు అవి చేసి ప్రాక్టీస్ చేసి ఈ శరీర సంబంధమైన రోగాలు మనం ముక్తి పొందొచ్చు అనమాట. ప్రాణాయామ చేసి ఈ మానసిక రోగం నుంచి ముక్తుడవచ్చు అనమాట. సో ఆధ్యాత్మిక, ఆది భౌతిక క్లేశం అంటే మనం ఇతర జీవుల నుంచి మనం పొందే దుఃఖం అనమాట. అతను మంచి సలహా ఇస్తాడు. మనం ఈర్ష్య ద్వేషాలని విడిచిపెట్టేస్తే ఈ ఆది భౌతిక క్లేశాల నుంచి ముక్తి పొందొచ్చు అని నారదముని చెప్తారు అనమాట. 3వది ఆది దైవిక క్లేశ. ఆది దైవిక క్లేశ వచ్చినప్పుడు కృష్ణుడి యొక్క చరణ పద్మాల మీద ధ్యానం చేసుకుని కూర్చుంటే ఈ ఆది దైవిక క్లేశం నుంచి తప్పించుకోవచ్చు అని మనకి సలహా ఇస్తాను. ఈ 3 వీతరాగ భయక్రోధ.
రాగము అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. రాగం, రాగద్వేష, రాగద్వేష. రాగం అంటే కామం. మన అందరి ఇంట్లో, మన హృదయాల్లో కామం ఉంటుంది. ఆమ్, కొంతమంది కామాల్ని పూర్తి చేయడానికి మన ఏదో తపస్సు, పూజలు, పునస్కారాలు, వ్రతాల్లో పెట్టుకుని కామాన్ని పూర్తి చేసుకుంటారు. కానీ ఏ కామం అయితే ఆ, ఆ, ప్రీతిగా మారిపోతుందో, ఆ, నిరంతర చింతన మనం చేస్తుంటాం ఆ దాని గురించే దాన్ని రాగం అంటాం అనమాట. సో ఈ రాగం ఎందుకంటే రావణాసుడు సీత పట్ల రాగం పెంచేసుకున్నాడు. ఎందుకంటే అందువల్ల మన హృదయంలో ఎప్పుడైతే రాగం ఏర్పడుతుందో అప్పుడు వాటిని సాధించడానికి ఏ విధమైనటువంటి పాపకరమైన చేయడానికి సిద్ధం అయిపోతాం అనమాట. ఇది చాలా డేంజరస్. ఈ రాగం మన కామాన్ని రాగం కింద మారకుండా మనం చాలా జాగ్రత్త పడాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది రాగ. సో ద్వేషం అంటే ఇక్కడ దేశం లేదు. సో అదేనమాట. సో ఈ రాగాన్ని నుంచి ముక్తుడయి భయ భయం ఎందుకంటే పులులు చంపేస్తాయనో, పావులు కాటేస్తాయనో, ఈ కరోనా వచ్చి మనం చచ్చిపోతామేనో, ఇటువంటి భయం నుంచి ముక్తుడవ్వాలి. ఆరు క్రోధ, శత్రువుల పట్ల కూడా ఏదైనటువంటి క్రోధం వాళ్ళు మనకి ఉండదన్నమాట. అప్పుడు ఎందుకంటే జడ భారత్ వాళ్ళు దోపిడీ దొంగలు అతన్ని బలి ఇవ్వడానికి తల నరకడానికి సిద్ధమైనా సరే కూడా వాడి పట్ల అతనికి ఏ విధంగా క్రోధం కలగలేదు అనమాట. ఎందుకంటే అతనికి ఈ దృష్టి ఉన్నదనమాట. కృష్ణుడి ఆజ్ఞ లేకుండా ఎవరు మనకి ఏ రకమైనటువంటి హాని మనకు కలిగించరు. వీళ్ళు ఏదో హాని కలిగిస్తున్నారు మనకి అంటే మన ప్రారంధకరమైన నష్టం చేయడానికి అయి ఉంటుంది అని అతను భావించి వాళ్ళు ఎవరైనా సరే హాని కలిగించినా సరే వాళ్ళ పట్ల క్రోధాన్ని పెంచుకోవాలన్నమాట స్థితప్రజ్ఞులు అయిన వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రోధం ఉంటే ప్రతీకారం తీర్చుకోవాలి అని మనకి కోరిక కలుగుతుంది. అందువల్ల ఆ ప్రతీకారం తీర్చుకోవడం వల్ల మనం కర్మం చేసి ఆ కర్మబంధనంలో మళ్ళీ ప్రవేశం అయిపోయి మళ్ళీ మనం జన్మలు ఎత్తాలి అనమాట. సో చాలా డేంజరస్ ఈ క్రోధం. అందువల్ల సో ఈ స్థితప్రజ్ఞుడు అయిన వాడు ఈ క్రోధాన్ని విడిచిపెట్టేస్తాడు అనమాట. యహ సర్వత్ర నాభి స్నేహస్ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభి నందంతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎవరైతే ఈ భౌతిక్ మండేన్ అఫెక్షన్ మనకి గౌరవం లభిస్తే పొంగిపోవడము, అవమానం చేస్తే కుంగిపోవడము, ఇవన్నీ కూడా ఉండవు అనమాట. లాభం వస్తే ఆనందించడం, మళ్ళీ లాస్ అయిపోతే ఏడవడం, ఇవన్నీ కూడా ఉండవు అనమాట. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ ప్రతిష్ట అనే శబ్దానికి చాలా మంచి అర్థం ఉన్నది అనమాట. ప్రతిష్ట, తిష్ట అంటే మనం చేసేది తిష్ట అనమాట. మనం భాగవతం క్లాస్ లో కూర్చుంటే ఎప్పుడైపోతుందో, ఎప్పుడు లేచి వెళ్ళిపోదామో అని మనకి కోరిక కలుగుతుంది అనమాట. మనం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం. ప్రతిష్ట అంటే మనం మందిరాల్లో విగ్రహాల్ని స్థాపించడం ప్రతిష్ట సెరమనీ అంటారు అనమాట. ప్రకృష్ట రూపేణ తిష్ట అంటే ఎప్పుడూ కూడా విగ్రహాల్ని మనం కదిలించకూడదు అనమాట. ఒక్కసారి విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తే ఏదో ఎమర్జెన్సీ అయినప్పుడు, ఏదో రిపేర్ వర్క్ అయినప్పుడు, కానీ లేకపోతే ప్రతిష్ఠ చేసిన విగ్రహాల్ని మనం ఎప్పుడు కూడా మార్చకూడదు అనమాట, కదిలించకూడదు.
అలాగే తచ్చప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ఎవరైతే బుద్ధి కృష్ణుడి యొక్క చరణ కమలాల్లో ప్రతిష్ఠ అయిపోయి ఉండడమే స్థితప్రజ్ఞుడు అని అంటారు అనమాట. యదా సంహరతే చాయం కుర్మో అంగనీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ తాబేలు ఈ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తాబేలుతో ఎందుకు కంపేర్ చేస్తారు ఇక్కడ? ఎందుకంటే తాబేలు ఏదైనా ప్రమాదం ఉందని అనుకుంటే ఆ ఇంద్రియాల్ని లోపల పెట్టేసుకుంటుంది అనమాట. ప్రమాదం లేదు అని ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు ఆ ఇంద్రియాల్ని బయటకు తెస్తుంది అనమాట. అలాగే స్థితప్రజ్ఞుడు అయినప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహం చాలా ఇంపార్టెంట్. సో ఇంద్రియ నిగ్రహం చేసుకుంటున్నప్పుడు ఇంద్రియాల్ని యూనో మన బయట పనులు చేయకుండా లోపల పెట్టించుకుంటారు తాబేల్లాగా. లేకపోతే తాబేళ్ళు ఎప్పుడైతే ఇంద్రియాల్ని సద్వినియోగం చేసుకోవాలో అప్పుడు బయటికి తెచ్చుకుంటారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడు అదనమాట. సో ధర్మాచరణకి ఇంద్రియాల్ని బయటకు తెచ్చి ఉపయోగించుకోవాలన్నమాట. పాపకర్మలు చేయాలని భయం చేయవలసిన భయం ఉంటుందో అప్పుడు ఇంద్రియాల్ని లోపల పెట్టించుకోవాలి. అది ఈ శ్లోకం అర్థం అనమాట. యదా సంహరతి చాయం కుర్మో అంగనైవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోపి యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ అండి చాలా ఇంపార్టెంట్ అనమాట. నిరాహారం అంటే ఉపవాసం. తిండి నుంచి ఉపవాసం చేసుకున్న కొంతమంది ఏకాదశి నిర్జలాది చేస్తుంటారు. కానీ ఫాస్ట్ బ్రేకింగ్ కోసం అని ఏదో సమోసా వడ లడ్డు ఏదో ఒకటి దాచిపెట్టుకుంటారు అనమాట. అది అటువంటి వాళ్ళకి చెప్తారు అన్నం తినేయని. ఎందుకంటే వాళ్ళ ధ్యానం ఇంద్రియాలు నిగ్రహించుకుని ఉపవాసం చేసుకున్నారు, కానీ వాళ్ళ ధ్యానం అంతా రేపు ఏం తింటాను అని. ఏం తింటాం అని. ఎందుకంటే నిరాహారం ఉపవాసం చేస్తున్నాడు, కానీ వాటి ఆహారం పట్ల రసత్వం విడిచిపెట్టలేదు అనమాట. అది చాలా ప్రమాదకరమైన విషయం అనమాట. అలాగే చాలా మంది ఇంద్రియ నిగ్రహం చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఆసక్తి భౌతిక ఆనందం పట్ల ఆసక్తి విడిచిపెట్టదు అనమాట. ఆ రసం రసవర్జం రసోపియస్య ఆ రసాన్ని విడిచిపెట్టలేదన్నమాట, ఆసక్తిని విడిచిపెట్టలేదన్నమాట. సో అటువంటి వాళ్ళకి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, పరం దృష్ట్వా నివర్తతే. ఆ రసాన్ని విడిచిపెట్టాలని, భోగాసక్తిని విడిచిపెట్టడానికి పరం దృష్ట్వా నివర్తతే, పరంతో సంబంధం పెట్టుకోవాలి అని. అంటే ఆ పరం అంటే ఏమిటంటే మొట్టమొదటిసారిగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట, కొంచెం ఇండికేషన్ ఇచ్చాడనమాట తన గురించి. పరం అంటే పరమాత్మ అని ఒక అర్థం చెప్తాడనమాట. సో ఎవరైతే ఇంద్రియాల నిగ్రహం చేసుకుని కానీ ఇంద్రియ తృప్తి మీద ఆసక్తి పెట్టుకుంటారో
అది మంచిది కాదు. వాళ్ళకి మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. కానీ పరం దృష్ట్వా నివర్తతే. ఇదే ప్రభుపాద అదే చెప్తారనమాట. పరం హయ్యర్ టేస్ట్ అని, హైయర్ టేస్ట్, రైట్? హైయర్ టేస్ట్ ప్రభుపాద ఉదాహరించారు. ఎవరో బిచ్చగాళ్ళు ఏదో మురికుండ్ల మీద ఏదో దొరికిన పదార్థాలు తింటూ ఉంటారు. మనం వాళ్ళకి మంచి మహాప్రసాద్ ప్లేట్ ఇస్తే మళ్ళీ ఆ చెత్తగుండి నుంచి తెచ్చుకుని తినరు. అలాగే ఈ కృష్ణ భక్తిలో మనం రసాస్వాదన చేసుకుంటే మరి ఇంకా లోయర్ స్టేజెస్ కి మనం వెళ్ళవలసిన అవసరం లేదనమాట. ఆహారం నిరాహారం, ఆహారం అంటే మరో డెఫినేషన్ ఇస్తారనమాట. అనదర్ మీనింగ్ ఆహారం అహ్రీయతే ఇది ఆహార, స్వీకరించుట. మన ఇంద్రియాల్ని విషయాల్ని స్వీకరించడమే ఆహారం అంటారన్నమాట. సో మన ఇంద్రియాలకి ఆహారం ఏమిటి? శబ్ద, గంధ, రూప, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా స్వీకరించి కృష్ణుడి యొక్క సంబంధమైనటువంటి వస్తువుల్ని మనం స్వీకరిస్తే పరం దృష్ట్వా నివర్తతే. దెన్ యతతో హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రశమం మనః. శ్రీ విశ్వనాథ్ ఠాకూర్ రాస్తారు, సాధకులకి ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకోవడం చాలా కష్టం అని. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. ఒక వేటగాడు జంతువుల్ని వేటాడి బంధించి ఎంత అలర్ట్ గా ఉంటాడో, అలాగే యతతో హి అపి కౌంతేయ మీన్స్ సాధకుడు భక్తి యోగం మార్గంలో ప్రయాణం చేసినప్పుడు తన ఇంద్రియాల్ని అలాగే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే విపశ్చిత పండితుడైన వాడికి కూడా ప్రమాది బలవదృఢం. ఎందుకంటే ఇంద్రియాలు చాలా కష్టం కదా, ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయడం. సో పండితులకు కూడా చాలా కష్టం. అటువంటి ఇంద్రియాల్ని మనం ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ వేటగాడు అనుకున్నాడు అనుకోండి, ఈ జంతువులు చాలా ఆకలిగా ఉండి చాలా వీక్ అయిపోయి కొంచెం దయ చూపించి కొంచెం ఏదైనా చేశాడంటే మళ్ళీ శక్తి పొంది ఆ జంతువులు వాడిని తప్పించిపోయి వాడినే తినేస్తాయి అప్పుడప్పుడు. అలాగే మనం అనుకున్న ఇంద్రియాలు చాలా నీరసం అయిపోయి మనం బాగా కంట్రోల్ చేస్తాం అని అనుకుని కొంచెం అజాగ్రత్త మనం చూపించామంటే మా ఇంద్రియాలనే మనకి మన పతనానికి కారణం అయిపోతాయి అన్నమాట. అది ఇది చాలా నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశైః యస్యింద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. రైట్? సో ఈ ఇంద్రియాల్ని ఎలాగ కంట్రోల్ చేయాలో చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. యుక్త ఆసీత మత్పరః. ఈ మత్పర అని మొట్టమొదటగా కృష్ణుడు నేను భగవంతుణ్ణి నాతో సంబంధం పెట్టుకుని నా సేవలో వినియోగించుకుని ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటే ఇది చాలా స్థితప్రజ్ఞుడు అయిపోతాడు అని కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడప్పుడు ఈ కుక్కలు ఒక్కొక్క ఇంట్లో వివిధమైనటువంటి ఇంట్లో చాలా మంది ఇంట్లోకి వెళ్తూ ఉంటాయి. ఒక ఇంట్లో కుక్కలు రాళ్లతో కొట్టి పంపించేస్తారు, ఇంకో ఇంట్లో భోజనం పెడతారు, అలా తిండి పెడతారు. అలాగా కుక్క బతుకు అంటారు కదా. చాలా చాలా ఇళ్ళకి వెళ్ళి తన్నులు తిని కుక్క వస్తూ ఉంటుంది. కుక్క రాత్రి కూర్చుని విచారిస్తుంది అంట, ఏమిటో ఈ కుక్క బతుకు, రేపటి నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళను ఈ ఇంట్లోకి వెళ్ళను అని.
కానీ పొద్దున్నే లేచి మళ్ళీ అక్కడికే డాగ్ స్టే కుక్క తోకల మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఆత్మలో ఎన్నో రకాలంటి శరీరాలకి వెళ్తూ ఉంటాం. కొన్ని శరీరాల్లో దుఃఖం, కొన్ని శరీరాల్లో సుఖం అది లభిస్తూ ఉంటుంది. ఎక్కువ మనం దెబ్బలే తింటూ ఉంటాం, కానీ మనకి సిగ్గు రాదనమాట. కానీ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఇంద్రియ నిగ్రహంతో పాటు మత్పరహ. మత్ మీన్స్ మైసెల్ఫ్, నేను అంటే కృష్ణుడు అనమాట. ఇది అక్కడ కృష్ణుడు. పర అంటే పరాయణం, శరణు పొందుట, పరాయణం మత్పర. సో కృష్ణుడి యొక్క పాదపద్మాల శరణు తీసుకుని ఇంద్రియ నిగ్రహం చేసుకుని మనస్సుని కంట్రోల్ చేసుకుని అంటే వాడిని ఇంద్రియ కానీ ఇక్కడ మంచి విషయం నేను చెప్తాను. అందరు ఇంద్రియ నిగ్రహ సంపన్నులు అందరినీ కూడా మనం స్థితప్రజ్ఞులు అనకూడదు. ఒక ఆచార్యుడు చెప్పాడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహం చేసుకున్నారు. అవునా కాదా? ఇంద్రియ నిగ్రహం చేసి వాళ్ళు వేడిని తట్టుకుని, చలిని తట్టుకుని, ఇంద్రుడు వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి లోభాలు పెట్టి మంచి మంచి అందమైన అప్సరాలని పంపించేవారు. చాలా భయంకరమైన రాక్షసుల్ని పంపించేవారు. ఆ భయాన్ని జయించేశారు, కామాన్ని జయించేశారు, క్రోధాన్ని జయించేశారు. అలాగే కాకుండా బ్రహ్మదేవుడిని మెప్పించి, బ్రహ్మదేవుడిని కిందకి రప్పించి వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ కూడా తీర్చుకున్నారు. కానీ వాళ్ళని ఇంద్రియ స్థితప్రజ్ఞులు అనగలమా? కాదు. ఎందుకంటే చాలా మంది ఈ పెద్ద క్యూలో ఉంటాయి. ఈ అమెరికా కొంతమంది కొన్ని సినిమా హాల్లో ఎక్కడో క్యూలు పెడతారండి. ఆ క్యూలో చాలా జాగ్రత్తగా నిలబడతారు. ఎప్పుడైతే గేట్లు ఓపెన్ చేస్తారో ఒక విరగబడతారు అనమాట. అలాగే మనం ఈ రాక్షసులు ఇంద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడు చాలా సంవత్సరాలు గట్టిగా పట్టుబట్టి వాళ్ళని ఇంద్రియాలని కంట్రోల్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి కోరికలు తీరిపోయాయో ఇంకా ఇంద్రియ నిగ్రహం అది విడిచిపెట్టి వాళ్ళని ఎంతో మందిని చాలా కష్టాలు పెట్టారనమాట. అప్పుడు దీన్ని తామసిక నిగ్రహం అంటారు అనమాట. సాత్విక నిగ్రహం. రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా తామసిక నిగ్రహం చేసుకున్నమాట. అందుకే మండోదరి మంచి మంచి విషయాలు చెప్తుందనమాట. రావణుడు చచ్చిపోతే ఆవిడ అంటుంది అనమాట రామాయణంలో, అయ్యో నువ్వు ఎన్నో వేల సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహం చేసి, ఇంద్రియాన్ని గట్టిగా పట్టి నిగ్రహం చేసి వాటిని ఎంతో హింసించేవు. అప్పుడు పగబట్టి ఆ ఇంద్రియాలన్నీ పగబట్టి నీ నాశనానికి నిన్ను చెరబట్టి నీ నాశనానికి కారణమయ్యాయి అని మండోదరి చాలా మంచి విషయం చెప్తుంది అనమాట. సో అటువంటి సో ఈ రావణాసురుడు ఒక శ్రీ వైష్ణవుడు అంటాడు అనమాట, ఈ ప్రపంచంలో ఇద్దరు అతిపెద్ద మూర్ఖులు అని. ఒకడు రావణాసురుడు, రెండోవాడు దుర్యోధనుడు అని. ఎందుకంటే దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణం విరాట యుద్ధంలో చూశాడు, అర్జునుడు ఒక్కడే అందరినీ ఓడించాడు, కానీ యుద్ధానికి వెళ్ళాడు. రావణాసురుడు కూడా హనుమంతుడు ఒక్క కోతి వచ్చి లంకని తగలబెట్టేసినా సరే ఇంకా మళ్ళీ రావణుడితో యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ బలాన్ని అటువంటి వాళ్ళు రావణాసురుడు లాంటి వాళ్ళు చాలా వాళ్ళు మత్పరులు కాదనమాట. ఎందుకంటే ఎంత మూర్ఖుడు అయిపోయాడంటే ఎంతో మంది చెప్పారు, మాల్యవాన్, సుమాలి, ఎంతనో మయాసూర్, మండోదరి, విభీషణ్, అంగద, హనుమాన్ అందరూ కూడా సలహాలు ఇచ్చాడు, కానీ ఎవ్వరి మాట వినలేదు.
సో రావణాసురుడు అంటాడు అనమాట మాల్యవంతు, నన్ను రెండుగా చీల్చేసినా సరే నేను మారను మారను మారను, నాకు తెలుసు నేను అధర్మం చేస్తున్నాను కానీ నేను మారను అని చాలా ఎందుకంటే వాడు అంటాడు స్వభావో దురతిక్రమ, ఈ స్వభావాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం అని అంటాడు. చాలా డేంజర్ అండి ఈ స్వభావం. అధర్మమే స్వభావం అయిపోతే మరి ఆ మనసులో వెళ్ళిపోయి ఆ ఇంప్రెషన్ అయిపోయి జన్మ జన్మల వరకు జన్మలు ఎత్తి అప్పుడు చాలా మందికి ఇబ్బందికరంగా తయారైపోతాం అనమాట. అదే మరో చోట రామాయణంలో మంచి పాస్ట్ టైం ఉంది, అహల్య, రైట్? సో అహల్యకి మొట్టమొదటి నుంచి ఇంద్రుడి పట్ల కామాసక్తి ఉన్నది. ఎందుకంటే బ్రహ్మదేవుడు అహల్యను సృష్టించినప్పుడు ఇంద్రుడు చూసి చాలా ఆకర్షితుడైపోతాడు. అహల్య కూడా ఇంద్రుడిని చూసి ఆకర్షితురాలు అయిపోతుంది. కానీ బ్రహ్మదేవుడు అడగలేదు నువ్వు ఎవరిని చేసుకుంటావు అని, ఏదో కండిషన్ పెట్టాడు. ఆ గౌతమ్ ఋషికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. గౌతమ్ ఋషికి పెళ్లి చేసి బాగా సేవలు చేసింది, తపస్సు చేసింది, కానీ ఇంద్రుడి పట్ల ఆ కామాసక్తి పోలేదనమాట. ఎప్పుడైతే గౌతమ్ ఋషికి కోపం తెప్పించడానికి ఇంద్రుడు ఈ పని చేశాడనమాట. వాళ్ళకి అది గౌతమ్ ఋషి చాలా తపస్సు చేసి గొప్పవాడు అయిపోతున్నాడని, అందువల్ల గౌతమ్ ఋషి వేషం వేసుకుని అహల్యని తో ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ ఋషి ఇంద్రుడికి శాపం ఇస్తాడు, నపుంసకుడు అయిపోవని. అప్పుడు అహల్యకి చాలా మంది అనుకుంటారు అనమాట రాయి అయిపో అని శపించాడని. మీకు ఎంతమంది మీరు అలా అనుకుంటున్నారు? గౌతమ్ ఋషి అహల్యని రాయి అయిపోవాలని శపించాడు అని ఎంతమంది అగ్రి చేస్తారు? అంత టీవీ జ్ఞానంతో అయితే అంతే, అదే తెలుసు రోజు. టీవీ రామాయణ సీరియల్ జ్ఞానంతో అయితే అంతే తెలుసు అంటున్నా. యాక్చువల్లీ ఇది తప్పు అనమాట. టైం అయిపోయిందా? చిదానంద ప్రభు చెప్పాలి. ప్రభు 15 minutes more ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఇది కరెక్ట్ కాదండి. మీరు వాల్మీకి రామాయణం చదివితే బాగా అర్థం అవుతుంది అనమాట. వాల్మీకి గౌతమ్ ఋషికి చాలా కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసింది అనమాట. కానీ అతను చెప్పాడు అహల్యతో, నువ్వు ఇంద్రియ నిగ్రహం చేయలేకపోవడం వల్ల ఇవన్నీ ఈ పాపం చేసావు. కానీ అతను తన తపశక్తిని ఉపయోగించి ఆవిడికి వరం ఇచ్చాడనమాట. నువ్వు గాలిలో ఎవరికి కనపడకుండా అయిపో, శిలలా అయిపో అన్నాడు. కానీ శిలను చేయలేదన్నమాట. శిలలాగా అంటే శిలకి ఇంద్రియాలు అవి బయటకు రావు కదా, అలాగా శిలలా అయిపో అంటే ఇంద్రియాలని లోపల పెట్టేసుకుని చెవులు, కన్ను, ముక్కు అన్ని కూడా ఎవరిని కూడా చూడకు, ఎవరు చూడరు. అప్పుడు ఆవిడకి రామమంత్రం సచ్చిదానంద విగ్రహుడైన రాముడి వర్ణించి ఈ ధ్యానం చేసుకో, త్రేతాయుగంలో రాముడు వచ్చి నిన్ను ముక్తురాల్ని చేస్తాడు అని అప్పుడు ఆవిడ అవ్యక్తంగా ఉండి నిరంతర రామభజన, రామచింతన చేసుకుంటూ ఆవిడ తపస్సు చేసుకుంది అనమాట. రాయి అవ్వలేదు. అప్పుడు విశ్వామిత్రముని, లక్ష్మణుడు, రాముడు వీళ్ళ ముగ్గురు వచ్చారనమాట. అప్పుడు రాముడి యొక్క పాదాల శబ్దాలు విని ఆవిడికి చెవులు వచ్చాయన్నమాట. రాముడి యొక్క శరీర సుగంధం పీల్చుకుని ముక్కు వచ్చిందనమాట. సో రాముడు దగ్గరికి వచ్చినప్పుడు
ఆవిడకి కళ్ళు వచ్చాయన్నమాట. నేను అలాగా వెంటనే రాముడిని చూడగానే చాలా మంది ఉన్నారు కదా, ఈ సత్యుగంలో అయింది ఈ విషయం, అహల్య ఫస్ట్ టైం. కానీ త్రేతాయుగంలో రాముడు వచ్చినప్పుడు ఆవిడ ఎలా గుర్తుపట్టింది? వెంటనే రాముడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా ఋషుల వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ రాముడిని చూడగానే ఓ రామా అని ఎంతో ప్రేమగా పిలిచిందనమాట. ఎందుకంటే నిరంతరం జపం చేస్తుంది. సో ఇది మత్పరా అని, మత్పరా. సో ఈ మత్పరా ఇంపార్టెంట్ అనమాట. ఇంద్రియ నిగ్రహం ఇంపార్టెంట్ కాదు. ఇంద్రియ నిగ్రహంతో పాటు కృష్ణుడి యొక్క కృష్ణాశ్రయం పొంది తర్వాత ఇంద్రియ నిగ్రహం చేసుకుంటే వాళ్ళని తస్య ప్రజ్ఞ అంటారనమాట. సో సరోవరంలో చేప, సరోవరాన్ని చేపని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్తే చేప ఉంటుంది, ఈ సరోవరం లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను, నేను చచ్చిపోతాను. అలాగే మన శరీరంలో కూడా ఇంద్రియాలు చెప్తూ ఉంటాయి అనమాట, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను అని. కానీ ఈ ఇంద్రియాలు ఈ భౌతికమైనటువంటి నామాలకి, భౌతికమైన రూపాలకి, భౌతికమైనటువంటి గుణాలకి పట్ల అటాచ్డ్ అనమాట, ఆసక్తి అనమాట. కానీ మనం అందుకే కృష్ణుడు వచ్చి, రాముడు వచ్చి అతని దివ్యనామాన్ని మనకి ఇస్తాడు, దివ్య రూపాన్ని ప్రవేశపెడతాడు, దివ్య గుణాల్ని మనకి చెప్తాడు, దివ్య లీలల్ని మనకి ఇస్తాడు అనమాట. అందువల్ల ఈ 4 నామరూప గుణ లీల, ఈ 4 పట్ల కూడా ఆసక్తి మనం పెంచుకుంటే ఈ భౌతికమైన నామరూపాల నుంచి ముక్తులై మత్పర అయితే అప్పుడు ఈ స్థితప్రజ్ఞుడు నెక్స్ట్ 2 శ్లోకాలు క్యాలెండర్ శ్లోకాలు అంటారు అనమాట. ప్రతిరోజు క్యాలెండర్ మనం ఎలా చూసుకుంటామో ప్రతిరోజు ఈ 2 శ్లోకాలు మనం చదువుకుని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు స్థితప్రజ్ఞుడి గురించి చెప్పాడు, గత ప్రజ్ఞుడి గురించి చెప్తాడు అనమాట. ధ్యాయతో విషయాన్ పుంష సంగస్తే శుభజాయితే సంగా సంజాయితే కామ. కృష్ణుడి కన్నా గొప్ప మనస్తత్వవేత్త ఎవరు లేరండి. చాలా మంది అనుకుంటారు మనస్తత్వం తత్వశాస్త్రం ఈ రెండు డిఫరెంట్ అని. కానీ ఈ రెండు ఒకటే, ఈ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే తత్వశాస్త్రం తెలియాలి అనమాట. ధ్యాయతో అంటే నిరంతర చింతన చేయడం అనమాట. నిరంతర ఏ విధమైనటువంటి విషయాన్ని పట్ల నిరంతర చింతన చేయడం వల్ల మనకి కామం ఏర్పడుతుంది అనమాట. సంఘం ఏర్పడి కామం ఏర్పడుతుంది అనమాట. కామానికి మిత్రుడు క్రోధ అనమాట. ఈ 2 కూడా వచ్చేస్తాయి అనమాట. ఈ కామ యొక్క షేడే లోభ అండ్ మోహ అండి. క్రోధం యొక్క షేడ్స్ మదం అండ్ మాత్సర్యం. సో మనకి శత్రువులు ఇద్దరే, కామం అండ్ క్రోధం. కామం ఉంటే లోభం అండ్ మోహం వచ్చేస్తాయి, క్రోధం వస్తే మదం అండ్ మాత్సర్యం వచ్చేస్తాయి. సో మహాబాహో అని చెప్తూ ఉంటాడు కృష్ణుడు. ఆ మహాబాహు ఎవరంటే ప్రభుపాద చెప్తారనమాట, ఎవరైతే ఈ కామక్రోధాలని జయిస్తాడో వాడు అసలు మహాబాహు అని ప్రభుపాద చెప్తారనమాట. దెన్ క్రోధాత్ భవతి సమ్మోహ. మోహం అండ్ సమ్మోహం ఇది 2 ఇంపార్టెంట్. ఈ సమ్మోహం మనకి ఏం చేస్తుందంటే మన మనస్సుని పనిచేయదు. ఎవరైనా చెప్తూ ఉంటే మనస్సుని వినకుండా చేస్తుంది అనమాట. ఈ సమ్మోహం చాలా డేంజరస్ అనమాట. సో సమ్మోహం డెఫినేషన్ ఏంటంటే కార్య అకార్య వివేక శూన్యత. ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వివేకం ఉంటుంది కదా, ఆ వివేకాన్ని కోల్పోవడాన్నే సమ్మోహం అంటారు. సో క్రోధి
ఒక రోగి యూనో ఒకలాగే ప్రవర్తిస్తుంటారండి. యూనో సిమ్టమ్స్ ఒకటే. ఎందుకంటే శరీరం వేడికిపోతుంది, శరీరం ఊగిపోతుంది, కళ్ళు ఎర్రబడిపోతాయి, ఇవన్నీ కూడా. అందువల్ల వేదవ్యాసుడు అంటారు, ఎవరు అస్పృశ్యుడు ఎవరు అంటే క్రోధి అని. చండాలుడు ఎవరు అంటే ఈ కులంలో పుట్టినవాడు ఆ కులంలో పుట్టినవాడు కాదు. ఎవరికి కోపం వస్తుందో, ఎవరు చాలా తొందరగా కోపిస్తారో వాళ్ళే చండాలుడు అని, క్రోధి ఎవడో వాడే చండాలుడు అని వేదవ్యాసుడు అంటాడనమాట. సో ఈ క్రోధం చాలా డేంజరస్ అనమాట. సో అనదర్ మీనింగ్ సమ్మోహనం మీన్స్ పాపకార్యములందు ఇచ్చా. మీన్స్ పాపకార్యాలు చేయడానికి చాలా ఇంటెన్స్ డిజైర్ టు కమిట్ సిన్స్ అని ఒకతను ఇస్తాడనమాట సమ్మోహం అంటే. యూనో సో స్మృతి విభ్రమ మీన్స్ ఫర్గెట్. మనం యూనో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో మనం శాస్త్రం ద్వారా నేర్చుకున్నా కూడా దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం, దాన్ని స్మృతి విభ్రమ అంటారనమాట. సో మనం శాస్త్రాలను చదువుకుంటాం, ఆ శాస్త్రం యొక్క ఉపదేశాల్ని మనం సమయం వచ్చినప్పుడు వాటిని గుర్తు పెట్టుకుని ఆ విధంగా మనం పనిచేయాలన్నమాట. ఎందుకంటే గజేంద్రుడికి మంచి సమయంలో అతను నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలన్నీ గుర్తుంచుకుని అతను గజేంద్రుడు కృష్ణుడికి ప్రార్థన చేస్తారనమాట. కానీ స్మృతి విభ్రమం ఉన్న వాళ్ళకి అన్ని మర్చిపోతారు అనమాట. స్మృతి భ్రంశ వల్ల బుద్ధి నాశం అయిపోతుంది. బుద్ధి నాశం ప్రణశ్యతి, కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ప్రకృతి రూపేణ కంప్లీట్లీ దే బికమ్ డిస్ట్రాయిడ్. ఎవరైతే ఈ భౌతిక శరీరం పట్ల ఆసక్తి పెంచుకుని ఉండేవాడు వాడే అసలైనటువంటి మానసిక రోగి అని చెప్తారనమాట. మానసిక రోగం అంటే ఈ శరీరం పట్ల ఆసక్తి పెంచుకుని ఈ కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించుకోవడమే మానసిక రోగి అని, పిచ్చివాడు అనమాట. కానీ ఈ సేమ్ ధ్యానాన్ని మనం రివర్స్ గా యూస్ చేసుకుంటే, ధ్యాయతో కృష్ణాన్ పుంసః, కృష్ణుడి మీద ధ్యానం చేసుకుంటే మన లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. సంజాయతే మీన్స్ అప్పుడు కృష్ణుడితో ఆసక్తి పొంది, సంజాయతే కామం కూడా వస్తుంది. కృష్ణుడి యొక్క సేవ చేయాలి, అన్ని రకాల సేవ చేయాలి అని కామం మన హృదయంలో వస్తుంది అనమాట. అప్పుడు క్రోధం ఎలా వస్తుంది? మనకి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ పట్ల మనకి క్రోధం వచ్చేస్తుంది. ఎవరైతే కృష్ణుడి తిడతారో, నిందిస్తారో వాళ్ళ పట్ల క్రోధం వచ్చేస్తుంది. ఆ క్రోధం నుంచి సమ్మోహనం మీన్స్ కృష్ణుడి పట్ల ఇంత ఆసక్తి ఉన్మత్తుడైపోయి కృష్ణ భావనల్లో పుణ్యకర్మలు పాపకర్మలు రెండు కూడా చేయడం మానేస్తాడు అనమాట. స్మృతి విభ్రమ అంటే అన్ని భౌతికమైన ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాల్ని మర్చిపోయి కృష్ణుడి యొక్క కార్యాలే చేసుకుంటాడు. అప్పుడు బుద్ధినాశం అంటే 3వ స్కందం భాగవతంలో కపిల దేవుడు చెప్పాడు అనమాట. బుద్ధినాశం అంటే మనం తీవ్రమైన భక్తి చేసుకుంటే ఈ సూక్ష్మ శరీరం అగ్నిలో కట్టెలు అవన్నీ కూడా ఎలాగా భస్మైపోయి బూడిదైపోతాయో అలాగే ఈ కృష్ణ భక్తి చేయడం వల్ల
మన ఈ బుద్ధి అవి సూక్ష్మ శరీరం నష్టమైపోయి ప్రణశ్యతి ప్రతిష్ఠత, మళ్ళీ అతను ప్రతిష్ఠుడైపోతాడు అని కొన్ని శ్లోకాలు ఉండిపోయాయి. ఇవన్నీ చాలా ఈ ఈ లాస్ట్ శ్లోకాలంతా కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అన్నమాట. ఓకే, ఐ విల్ క్లోజ్ హియర్. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, హరే గురించి మళ్ళొకసారి చెప్పరా? కుషాగ్రాస్ ఈ గడ్డి వరాహదేవుడి యొక్క వరాహదేవి అవతారం వచ్చినప్పుడు ఎత్తినప్పుడు అతని యొక్క వెంట్రుకలే కుషాగ్రాస్ అనమాట. యజ్ఞం చేసినప్పుడు వాళ్ళకి ఈ కుశలు కట్టుకుంటారు అనమాట. అప్పుడే యజ్ఞ ఫలం అది లభిస్తుంది అనమాట. సో గరుడ పురాణంలో చెప్తారు, చనిపోయే వాళ్ళు ఎవరైనా సరే ఈ కుషాగ్రాస్తో చేసిన చేపల మీద పడుకోబెట్టేస్తే వాళ్ళకి పాపాలన్నీ నష్టమైపోయి వైకుంఠం వెళ్ళిపోతారని గరుడ పురాణంలో రాస్తారనమాట. అది సో గురువుగారు శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట విద్య ఇదే నేర్పుతాడనమాట గురువుగారు, ఈ కుషాగ్రాస్ ని ఎలాగా తెంపాలో. ఎందుకంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఇవి ఎదుగుతాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా కొయ్యాలి, లేకపోతే నష్టం అయిపోతాయి అనమాట, మళ్ళీ ఎదగవు అనమాట. అందువల్ల యోగ కర్మషు కౌశలం మీన్స్ ఈ కౌశలం వర్డ్ కుషాగ్రాస్ నుంచి వచ్చిందనమాట. ఈ అలాగనమాట. సో ఈ యోగ అది కుషాగ్రాస్ చాలా ఇంపార్టెంట్. కుషాగ్రాస్ మ్యాట్ మీద కూర్చుని జపం చేసుకుంటే చాలా లాభం అనమాట. హరే కృష్ణ ప్రభు, ఈ కుషాగ్రాస్ అంటే ఈ దర్భగడ్డి అంటాం అదేనా అండి? దర్భగడ్డి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామ్. ఇట్స్ మీ గోపి జనకృష్ణ ప్రభుజీ. ఎలా ఉన్నారు చెప్పండి, ఎలా ఉన్నారు? లే ప్రభుజీ, ప్రభుజీ 71 శ్లోక. విచ్ వన్? కొంచెం డివైడ్ ఆఫ్ ద ఫాల్స్ ఈగో అలోన్ కెన్. Gopijan Prabhu, you are not audible, Prabhuji. నాకు వినపడుతుంది, చెప్పండి. ఇది ఫాల్స్ ఈగో లేకుంటే దెన్ మనం భగవద్ధామం చేరుతామన్నాం కదా, దాని గురించి ఇంకొంచెం ఒక 2 minutes ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, సో దట్ వీ కెన్ కంప్లీట్ ద. కృష్ణుడు 11వ స్కంద భాగవతంలో మంచి ఈ ఉద్ధవుడు అడుగుతాడు అనమాట, ఈ ఆత్మ సచ్చిదానంద వస్తువు మరి ఈ సంసారంలో ఈ దుఃఖాలు ఈ సుఖాల్ని ఎవరు అనుభవిస్తారు? ఆత్మ అనుభవిస్తుందా, మనసు అనుభవిస్తుందా, ఎవరు అనుభవిస్తారు? ఈ శరీరం అనుభవిస్తుందా అని అంటే కృష్ణుడు జవాబు చెప్తాడు, అహంకారమే అనుభవిస్తుంది అని. అహంకారమే. సో ఈ అహంకారం వల్లే మనకి దుఃఖం కలుగుతుందండి ఈ సంసారంలో. ఎవరైతే అహంకారాన్ని విడిచిపెడతారో వాళ్ళే దుఃఖం నుంచి ముక్తులు అవుతారు. సో ఈ అహంకారం ఏమిటంటే నేనే శరీరాన్ని అనుకోవడం అని. అందువల్ల ఈ దుఃఖాలన్నీ కూడా ఈ అహంకారం వల్లే. ఎందుకంటే ఈ భౌతిక శరీరాన్ని నేను అని కృష్ణ చెప్తాడు, ఈ అహంకారాన్ని విడిచిపెట్టేయి. చాలా భాగవతంలో ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తుంటాడు అనమాట, అహంకారం విడిచిపెట్టేయాలి అని. సో ఈ అహంకారాన్ని ఎలా విడిచిపెట్టాలి అంటే 7వ స్కందం భాగవతంలో ప్రభుపాద చెప్తారనమాట, ఎప్పుడు కూడా నేను కృష్ణుడి యొక్క నిత్య దాసుణ్ణి ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటే ఈ అహంకారం పోతుంది అని. అదనమాట. సో ఈ అహంకారం త్యాగం చేయకపోతే మరి ఇంకా భక్తిలో మనం అడ్వాన్స్ అవ్వలేం.
ఓకే, క్లియర్? ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఐ మీన్ చెప్పాలంటే ఈ ఆకారము నాది, నేను ఈ ఆకారాన్ని అన్న దాన్ని వదిలేసేసి నేను భగవంతుని భక్తుని అనుకోవడం వల్ల భగవద్ధామం చేస్తామంటారు, అంతే కదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. నిత్య కృష్ణదాస్ అని ఎప్పుడు అనుకోవాలన్నమాట. సో ప్రభుపాద చెప్తారనమాట, ఈ నవవిధ భక్తిలో అన్ని విధాలు చేయకపోయినా సరే ఈ ఒక్క సెంటెన్స్ శబ్దాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటే మనం కృష్ణుడి యొక్క ధామం చేరిపోవచ్చు అని. హరే కృష్ణ. నేను నిత్య కృష్ణదాసుని, నేను నిత్య కృష్ణదాసుని అనుకుంటే చాలంట. హరే కృష్ణ. ఎనీ అదర్? ప్రభుజీ ఇంకొకటి, అది ఇప్పుడు అంటే ఒకటేమో మీరు కర్మణ్యవాధికారిస్తే ఆ శ్లోక చెప్పినారు, ఇంకా ఇప్పుడు ఈ స్థిత ప్రజ్ఞలో క్రోధాన్ని అన్నట్టుగా చెప్పినారు కదా. అంటే ఒక్కోసారి ఎలా అనిపెడుతుందంటే అదే అంటే కొందరిని అంటే భక్తి సేవలో తీసుకురావాలి అన్నట్టుగా వాళ్ళ వెనక పడి అంటే అక్కడ అంటే కర్మ అంటే అది కర్మఫలం త్యజించమని ఉంది కదా. అంటే ఇక్కడ మనం అంటే వాళ్ళు భక్తులు అవ్వాలి అది అన్నట్టు వాళ్ళ వెనుకపడడం అదేమన్నా ఆశించడమా అదొకటి చేయకూడదండి. ప్లస్ అంటే దానితో ఆ క్రోధం వస్తుంటది, అయ్యో వీళ్ళంటే నేనే భక్తుడిని కాదు, నా సాధనే సరిగ్గా లేదు, బట్ స్టిల్ ఆ కోపం ఆ క్రోధాన్ని నిరోధించుకోవాలి. గుడ్ పాయింట్. ప్రభుపాద చెప్తారనమాట, మనం చైతన్య మహాప్రభు సేవలో మనం చాలా శ్రద్ధగా పనిచేయడమే మన కర్తవ్యం. ఎవరో భక్తుడు అవుతాడో భక్తుడు అవడో ఇవన్నీ కూడా మనకి సంబంధం లేదు, అది చైతన్య మహాప్రభు ఇష్టం అన్నమాట. మన కర్తవ్యం ప్రీచింగ్ చేయడం, చాలా సిన్సియర్ గా ప్రీచింగ్ చేయడం. సో ఎదుటివాడు భక్తుడు అవుతాడో అవడో మన చేతుల్లో లేదు, చైతన్య మహాప్రభు చేతుల్లో ఉంది. అందువల్ల మనం ఎక్కువగా చింతించకూడదు అనమాట. మన కర్తవ్యం మనం పాలన చేసుకోవడం, ఫలాసక్తి లేకుండా. క్రోధాన్ని కూడా ఎలా నిరోధించుకుంటారు సాధారణంగా? ప్రభుపాద చెప్తారు, రెండు విధాలండి. క్రోధం క్షమించడం వల్ల క్రోధాన్ని మనం శాంతించవచ్చు. 7వ స్కంద భాగవతంలో నారదుడు చెప్తాడు, ద్వేషాన్ని విడిచిపెడితే ఎన్వి, బై గివింగ్ అప్ ఎన్వి వీ కెన్ గివ్ అప్ యాంగర్. సో ఆ ద్వేషాన్ని విడిచిపెట్టాలి. మరి ద్వేషాన్ని ఎలా విడిచిపెట్టాలో అతను చెప్తాడు అనమాట. ఇంద్రియ తృప్తి విడిచిపెట్టేస్తే ద్వేషం పోతుందని. మనకి ఎందుకంటే ద్వేషం ఎందుకు వస్తుంది? మనం అనుకుంటాం రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, కాంపిటీషన్ కదా, కంపెనీలో పోస్ట్ అన్ని లిమిటెడ్, రిసోర్సెస్ లిమిటెడ్ కదా, సో కాంపిటీటర్స్ ఎక్కువ. సో మనకి దొరకలేదు అని మనం దొరికిన వాళ్ళ మీద ప్రతి ద్వేషం మనం పెంచుకుంటాం అన్నమాట. కానీ మనకి ఆ కోరికే లేకపోతే, ఇంద్రియ తృప్తి చేయాలి, ఇది కావాలి అది కావాలని కోరిక లేకపోతే ఎవరి పట్ల ద్వేషమే ఉండదు. Thank you, Prabhuji. Hare Krishna. Rajan Prabhu. Anyone else? హరే కృష్ణ. రామరు ప్రభు. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ చేతి కట్టులాగా ఉంది, చేతి కట్టు చూసాను నేను. జయపతాక్ మహారాజ్ అందరికీ చెప్పారనమాట, ఈ కరోనా నుంచి ఇన్ఫెక్షన్ ప్రివెంటివ్ అన్నమాట. ఈ ఇందులో పెట్టి ఓ ప్యాకెట్ లో పసుపు, అల్లం పొడి ఇవన్నీ కట్టుకుంటే చేతికి కరోనా రాదని. పసుపు అల్లం పొడినా పటం లాగా కట్టి దాంట్లో కట్టుకోవాలి. అంటే వాచ్ ఎక్కడ కొట్టుకుంటాం అలా కూడా అన్నమాట. సో బంగ్లాదేశ్ లో వాళ్ళ భక్తులందరూ ఇలాగే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇవే చేస్తారంట వాళ్ళు. ఏమన్నా ప్రే చేయాలా, మామూలుగా కట్టేసుకుంటే చాలా? అచ్యుత అనంత గోవింద అనుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. చాలా టెన్షన్ ఇక్కడ. మా మందిరంలో
మా మందిరంలో 5 మంది భక్తులకు వచ్చేసిందండి కరోనా. బ్రజహరి ప్రభుకి వచ్చింది, మరో 4 భక్తులకు వచ్చింది అనమాట. సో చాలా అందరు కూడా టెన్షన్ లో ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా తీసుకెళ్తారుగా టెస్ట్ కి? చేశారు వాళ్ళు. చాలా సంతోషం ప్రభు, చాలా బాగా చెప్పారు. స్థితప్రజ్ఞుడు చాలా చక్కగా వివరంగా చెప్పారు మీరు. ఇక్కడ కింద అహల్యకి గౌతముడు శాపం పెట్టలేదు ప్రభు, పెట్టలేదు. ఆయన చేసిందల్లా ఆవిడకి వరమే, ఆవిడ యొక్క ఇంద్రియ దేవత్వంలో కలిగిన దోషాలు పోవడం కోసం ఆవిడ స్థాణువుగా ఉండమన్నారు. భగవంత్ నామం చేసుకుంటూ ఉంటే స్వామి నీలకంఠ స్వామి ఏంటంటే స్వామి వస్తాడు, ఆయన పాద స్పర్శతో ఈ నువ్వు చేసిన ప్రదేశం కూడా పావనం అవుతుంది. అప్పుడు నీకు చైతన్యం వచ్చి నువ్వు ఆయన యొక్క అనుగ్రహం పొందుతావని చెప్తారు. ఈ అహల్యాన్ని రాయి చేయడం ఇవన్నీ ఇక్కడ పిట్ట కథలండి, లోక వ్యవహారిక కథలు, ఏదో కథలు అలా పుట్టించారు. కానీ రామాయణంలో మాత్రం చాలా స్పష్టంగా. చాలా బాగుంది ప్రభు, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. శ్లోకాలు ఉండిపోయాయి. గీతాసానికి సారవంతా బాగా చెప్పారు మాకు. తర్వాత ముందు ముందు కూడా మీ యొక్క అమృతమైన వాక్కులు వినడానికి వేచి చూస్తాం. ఓకే, మీకు మా కమిటీ తరఫు నుంచి మన మేనేజ్మెంట్ కృపా సింధుభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం.